నువ్వు నిలుచుకో సార్. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, మన పలమనేరు నియోజకవర్గ ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి జన్మదినం. ఈరోజు వాడవాడలా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. మేము పలమనేరు నియోజకవర్గం తరపులో ఆయనకి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఆయనకి ఎప్పుడు ఉండాలని, రాబో 2029లో ఆయన మళ్ళా ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిచి ఈ నియోజకవర్గానికి మంత్రి పదవి సాధించి ఈ పలమనేరుని అభివృద్ధి పథంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి ఆయనకి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై వెంకటేగౌడ, జై వెంకటేగౌడ. మాజీ శాసనసభ్యులు వారి బర్త్డే సందర్భంగా ఇలా కేక్ కట్ చేయడం జరిగింది. మామూలుగా ఎవరైనా ఒక ఎమ్మెల్యే అయితే సేవా కార్యక్రమాలు చేస్తారు. అదే వెంకటేగౌడని అయితే ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్బీజే ఫౌండేషన్ పెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు చదివించడం అయితేనేమి, బుక్కులు ఇవ్వడం అయితేనేమి, సంవత్సరం క్యాలెండర్లు ఇవ్వడం అయితేనేమి, ఎమ్మెల్యే కాకముందు నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఘనత ఆయన ఒక్కరికే ఈ నియోజకవర్గంలో దక్కుతుంది. ఎవరైనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్బీజే ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా వెంకటేగౌడకి నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో తిరిగి ఎమ్మెల్యే ఈ పలమనేరు కాన్స్టిట్యున్సీలో మంత్రి పదవిని కూడా చేపట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారాలు. ఈరోజు వెంకటేగౌడ గారి జన్మదిన సందర్భంగా పలమనేరు అర్బన్ నియోజకవర్గంలో ఆ జన్మదిన జరుగుతూ ఉంది. వెంకటేగౌడ గారికి మరిన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో మరిన్ని ఉన్నతమైన పదవులు అలంకరించి పలమనేరు నియోజకవర్గాన్ని చేయడానికి ఆ దేవుడు ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటూ, మరోసారి వెంకటేగౌడ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడాను నమస్కారం. మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ గారికి జన్మదిన సందర్భంగా పలమనేరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు అంగరంగ వైభవంగా బస్టాండ్ టవర్ బ్లాక్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆయనకి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజు జరుపుకోవాలని, అందరి మనసులో ఉండాలని, చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామి కోరుకుంటున్నాము. ఈరోజు మన గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బర్త్డే సందర్భంగా అందరూ కూడా నిర్వహించుకుంటున్నారు. ఇది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఈరోజు చెప్పుకునేదానికి ఆయన చేసిన పనులు మన ప్రభుత్వ హాస్పిటల్ చూస్తే తెలుసుకోవచ్చు. ఇంకోటి, అవినీతికి దూరంగా ఉంచిన వ్యక్తి ఎవడన్నా ఉన్నారా అంటే అది మన వెంకటేగౌడ గారే. ఎందుకంటే ఏ రోజు కూడా లాటరీ టికెట్లను ప్రోత్సహించలేదు, ఇంకో దానికి ప్రోత్సహించలేదు, అవినీతికి ప్రోత్సహించలేదు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటిలో తలుచుకుంటా ఉన్నారంటే ఆయన చేసిన ఘనత ఎంతో ఉంది. ఈ రోడ్ల కార్యక్రమం కానీ, ఇలాంటి హాస్పిటల్ కానీ, ఇలాంటి సేవా కార్యక్రమాలు కానీ ఎన్నో చేసినట్టు ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నమస్కారము. కష్టం సుఖం రెండు తెలుసుకున్న వెంకటేగౌడ గారు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో మొదటి రాజకీయ అరంగేట్రంలోనే విజయం సాధించి పలమనేరు నియోజకవర్గ ప్రజల మనసులో దోచుకున్న ఏకైక వ్యక్తి వెంకటేగౌడ గారికి
పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మున్ముందు కూడా పలమనేరు నియోజకవర్గ ప్రజల ఆదరణ అభిమానం ఆశీర్వాదం భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం 12:30 శ్రీకృష్ణ స్థాయిల విగ్రహం దగ్గర బిర్యానీ పంపిణీ ఉంది. మన బలిజ సంఘం తరఫులో మన నరేష్ వారి ఆధ్వర్యంలో రాజేష్ నరేష్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వెంకయ్య గౌడ గారి బర్త్డే శుభ సందర్భంలో బిర్యానీ కార్యక్రమం ఉంది 12:30 గంటలకి. దయచేసి తప్పకుండా అందరూ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.